ఈరోజు సూదికొండ విషయంలో మాజీ మంత్రి ఇతరుల మీద నిందలేస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. ముందుగా మా ఎమ్మెల్యే మీద, మా సమన్వయకర్త వెంకట చౌదరి మీద అనేది అది ఎంతవరకు సమంజసమో ఒకసారి మనం ఆలోచించాలి. ఏ రోజు కూడా వాళ్ళు ఎక్కడ కూడా సెంటు భూమి కానీ ఒక దీంట్లో కానీ ఎక్కడ పాత్ర లేదు. ఇకపోతే మేము కామేసి అమ్మేసాడు, కామేసి ఎక్కడ అమ్మాడు చూపించుకోండి. అవి రైతుల తాలూకు భూములు, అవి రైతుల తాలూకు భూములు. కామేసి ఎక్కడ అమ్మలేదు, రైతులు అమ్మారు. రైతులు ఎవరి భూమి అయితే ఆ భూమి అమ్ముకున్నారు. దాన్ని కామేసికి చేస్తున్నారు. ఎవరు ఎంతవరకు ఇది మేము ఎక్కడైనా ఒక సెంటైనా ఎక్కడైనా మేము అహ్వానించామా? మా మీద ఎవరైనా మా స్థలం ఇల్లు తీసుకున్నారు అనేసి ఎవరైనా కంప్లైంట్ చేశారా మా పైన? మేము మా నాయకత్వంలో మేము వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ మేము అంతా నీతి నిజాయితీగా వెళ్తున్నాం. ఏదైనా అమ్ముతే ఒక రైతులు ఎవరిదైతే వాళ్ళే వచ్చి సొంతంగా చేసి వాళ్ళని విక్రయించి వాళ్ళు ఇచ్చేసి ఉంటారు తప్పిస్తే రొడగల కామేసి అన్నవాడు ఎక్కడ కూడా సెంటు భూమి అమ్మలేదు, సెంటు భూమి లేదు కూడా. ఒకే ఒక భూమి నాకున్నదల్లా ఒక 30 సెంట్లు డీఫార్. ఎక్కడది? అక్కడ ఒక దగ్గరే ఉందన, అది కూడా కోర్టులో ఉంది. తప్పిస్తే నాకు ఎక్కడ డీఫారాలు మరి నాకు ఎక్కడా లేవు. నేను ఎక్కడ వెళ్తే ఆక్రమించలేదు. పైగా ఎమ్మెల్యే గారి మీద, వీసీ గారి మీద దేశం మాత్రం మేము బాగా సీరియస్గా ఖండిస్తున్నాం. లేనిపోంది నీకేదైనా ఉంటే నీ దీని మీద మాట్లాడు, కానీ వాళ్ళ మీద ఎందుకు మేము మాట్లాడుతున్నావు? మా మీద మాట్లాడావు, ఓకే, అంతవరకు ఇది. మా మీద మాట్లాడడానికి కూడా నీకు ఇది లేదు. కానీ మా ఎమ్మెల్యే గారి మీద, మరి వెంకన్న చౌదరి గారి మీద ఇక మీద ఎప్పుడైనా మాట్లాడితే ఇది బాగోడదని ఈ సభాముఖంగా మేము చెప్తాను.